హలో అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో మీకు చూపించబోయే రెసిపీ పర్ఫెక్ట్గా పూరీ పొంగుతూ నూనె పీల్చకుండా ఎలా చేసుకోవాలో, పూరీని అలానే మంచి కాంబినేషన్ పూరీ కర్రీ కూడా ఎలా చేసుకోవాలో సింపుల్గా చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. చూసారు కదా, ప్రతి పూరీ పొంగుతూ రావాలన్నా, కర్రీ పర్ఫెక్ట్గా రావాలి, రెస్టారెంట్కి వెళ్ళాల్సిన పని లేకుండా ఇంట్లోనే టేస్టీగా పూరీ కూరతో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో లాస్ట్ వరకు చూసేయండి, స్కిప్ చేయకుండా. ఇంకెందుకు ఆలస్యం, రండి. మరి చూసారా మెత్తగా ఎట్లా ఉందో పూరీ? ఇలా మనం ప్రెస్ చేస్తే ఆయిల్ కూడా అవదండి, అంతే స్మూత్గా పూరీ కూరతో చక్కగా మంచి టేస్టీ డిష్ అయితే రెడీ అయిపోతుంది. ముందుగా ఈ పూరీ కూర కోసం పూరీ కోసం గోధుమ పిండి తీసుకోవాలండి. మీరు చేసుకోవాలనుకుంటున్న పిండిని బట్టి నేను చెప్పే కొలతలను అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అనేది మీరు తీసుకున్న పిండిని బట్టి, మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలండి. 1 స్పూను మైదా పిండి తీసుకోవాలి. అలానే బొంబాయి రవ్వ ఒక 3 స్పూన్స్ వరకు తీసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాలన్నీ బాగా పిండిలో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. పిండిలన్నీ బాగా కలిపేసుకున్న తర్వాత మనము కాచి చల్లార్చిన నూనె కానీ, కడాయి మనం పొయ్యి మీద పెడితే గోరువెచ్చగా అవుతుంది కానీ అట్లా నూనె కానీ ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని బాగా కలిపేసుకున్నాక తగినంత వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా స్మూత్గా కలిపేసుకోవాలి. చూడండి, పిండి అంతా కూడా గట్టిగా కాకుండా స్మూత్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఫైనల్గా 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసి మళ్ళీ స్మూత్గా కలిపేసుకోవాలి. పైన అంతా కూడా అబ్జర్వ్ చేస్తుంది. ఇట్లా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక 10 నిమిషాలు. చూసారు కదా, ఇట్లా మెత్తగా ఉంది. దీన్ని పక్కన పెట్టేసి మూత పెట్టి పూరీ కూర చేసుకుందాం. పూరీ కూర కోసం 3 బంగాళదుంపలు, 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకోవాలి. బంగాళదుంపలను ముందుగా ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పెద్ద కడాయిలో కర్రీకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని తాలింపు దినుసులన్నీ యాడ్ చేసుకోవాలి. ఆవాలు, ఎండుమిర్చి, పప్పు శనగలు, తాలింపు దినుసులన్నీ వేసుకున్నాక ఒక 4-5 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అట్లానే ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి దోరగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు త్వరగా వేగాలి అంటే కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటే ఉల్లిపాయ అనేది త్వరగా మగ్గిపోతుంది. ఉల్లిపాయలో సాల్ట్ యాడ్ చేయడం వల్ల రుచి వస్తుందండి, త్వరగా కూడా మగ్గిపోతుంది. ఇప్పుడు ఇలా మూత పెట్టి జస్ట్ ఒక 2 నిమిషాలకి చూడండి, ఉల్లిపాయ అంతా కూడా మెత్తగా అయిపోయింది కదా, సాఫ్ట్గా. ఇప్పుడు ఉడికించుకున్న బంగాళాదుంపలను ఇలా చేతితో మెదుపుకుంటూ వేసేసుకుంటే సరిపోతుంది. లేదంటే మీరు స్మాషర్తోనైనా స్మాష్ చేసుకోవచ్చు, కానీ మరీ మెత్తగా కాకుండా ఇట్లా తడి పొడి ముక్కగా ఉంటే సరిపోతుందంటే అక్కడక్కడ ముక్కగా, అక్కడక్కడ మెత్తగా. చూసారు కదా, ఇట్లా బంగాళాదుంప అంతా కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వేరే గిన్నెలో ఒక 3 స్పూన్స్ శనగపిండి తగినంత వాటర్ యాడ్ చేసి బాగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఇట్లా క్రీమీగా అయిన తర్వాత మనం బంగాళదుంప అది వేసాం కదా, ఇప్పుడు ఈ మిశ్రమంలో ఈ శనగపిండి మిశ్రమాన్ని వేసేసి అంతే కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ అనేది 2 కప్స్ యాడ్ చేసామనుకోండి ఇంకా స్మూత్గా వస్తుంది కర్రీ అనేది. నేను కొంచెం మొత్తంలో చేశాను కాబట్టి 1 కప్పు వేసాను. మీరు బంగాళాదుంపలు కర్రీ ఎక్కువ చేస్తే కర్రీకి తగినట్టుగా వాటర్ యాడ్ చేసుకోవాలి. మూత పెట్టేసి కర్రీ దగ్గరికి అవుతుంది. చిన్న మంట మీద ఒక 5 నిమిషాలు. ఈలోపు మనం పూరీకి రెడీ చేసేసుకుందాం. చూడండి, ఇలా పూరీ మనకు ఐడియా ఉంది కదా, కొంచెం పొడిపిండి వేసుకొని చిన్న బాల్స్ కింద మనం కట్ చేసుకునే పని లేకుండా చేయటమే చిన్నగా బాల్స్ ఇలా చేసుకున్నాను నేను. వాటితో చిన్న సైజు పూరీలు ఇలా చేసుకోవాలి. మందం అనేది కూడా చూసుకొని చేసుకోవాలి. మరీ మందంగా ఉంటే పూరీ అనేది పొంగదు. మీడియంగా ఫ్రై చేసుకోవడానికి సరిపడినట్టు చేసుకోవాలి. చూసారుగా, ఇట్లా పూరీలన్నీ కూడా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ పలుచన వస్తే సరిపోతుంది. ఇలా పూరీలన్నీ కూడా మనం చేసేసుకున్నాక స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ బాగా ఫ్రై అవ్వాలండి, బాగా వేగాలి. ఇలా మరిగినాక చిన్న ముక్క వేసుకుంటే మనకి ఇలాగ పొంగు వస్తుంది కదా, వెంటనే పైకి తేలితే ఆ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇలా పూరీని వేసుకోగానే గరిటెతో కార్నర్స్ని ప్రెస్ చేసుకుంటూ సర్కిల్లా తిప్పుకుంటే ఇదిగోండి చూడండి ఎట్లా పొంగుతుందో పూరీ. అట్లా పొంగుతూ వస్తాయండి పూరీలన్నీ కూడా. మనం చకచకాయక పూరీలన్నీ కూడా ఇదిగోండి ఇట్లా పొంగుతుంది. చూసారా ఎట్లా పొంగుతుందో? ఒకటే కాదండి, చేసిన పూరీలన్నీ కూడా ఇలా పొంగుతూ వస్తాయి. చూస్తుంటేనే వెంటనే తినేయాలి అనిపిస్తుంది. ఇలా పూరీలన్నీ కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ముఖ్యంగా పూరీ వేపేటప్పుడు నూనె అనేది బాగా కాగాలండి, అలాగని పొగలొచ్చేలా కాదు.
చూసారుగా ఇట్లా ఈ విధంగా వేగితే సరిపోతుంది. చూసారుగా నేను చాలా వరకు పూరీలు మీకు వేపు చూపిస్తున్నాను ఎలా పొంగుతూ వచ్చాయో. మీరు కూడా ఈ టేస్టీ డిష్ని ఇంట్లో సింపుల్గా చేసుకోండి. చూసారు కదా పూరీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా కర్రీ అనేది దగ్గర పడిపోయింది, అది కూడా చూపించేస్తాను. చూసారు కదా ఇలా పూరీ కన్సిస్టెన్సీ కర్రీ అంతా కూడా మనకు కావాల్సిన గ్రేవీ చూసుకొని థిక్నెస్ అనేది స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా టేస్టీగా పొంగుతూ నూనె పీల్చకుండా ఫేవరెట్గా పూరీ అనేది ఎవరికైనా సరే ఇష్టంగా తింటారు. అట్లా నూనె పీలుస్తుందని కూడా భయపడుతుంటారు, కానీ టిప్స్తో రెస్టారెంట్ స్టైల్లో. ఇంకెందుకు ఆలస్యం, వేడివేడిగా సర్వ్ చేసేసుకుందాము. చూడండి ఇలా ప్లేట్లో వడ్డించారంటే క్షణంలో ప్లేట్ ఖాళీ అయిపోతుంది. ఈ రెసిపీ మీరు ట్రై చేసి మీకు ఎలా నచ్చిందో ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. చూసారు కదా ఎలా స్మూత్గా ఉందో పూరీ అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.